ఇక మహబూబాబాద్ జిల్లాలో జంపన్న వాగులో నిన్న అదృశ్యమైన యువకుడి ఆచూకీ దొరకలేదు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు మీదుగా 2 వీలర్ పై వెళ్తున్న వాహనదారుడు గల్లంతయ్యాడు. ఎస్టీఆర్ఎఫ్ బలగాలు జంపన్న వాగులో గాలిస్తున్నాయి. సంఘటనా స్థలంలో రెస్క్యూ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోంతా తుఫాన్ కారణంగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునగడం కూడా మనం చూసాం. అయితే నిన్న మహబూబాబాద్ జిల్లాలో జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక ఆ సమయంలో ఒక యువకుడు అదృశ్యం అవడం జరిగింది. జంపన్న వాగులో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు మీదుగా 2 వీలర్ పై వెళ్తున్నాడు వాహనదారుడు. ఇక అతను అక్కడి నుంచి గల్లంతైనట్లుగా కూడా అక్కడున్న సిబ్బంది తెలియజేయడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అతను జంపన్న వాగులో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు ఉధృతికి కొట్టుకుపోయాడని తెలుసుకున్న ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది బలగాలు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. సంఘటనా స్థలంలో అటు రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపట్టారు. యువకుడి కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతుంది అని చెప్పి అధికారులు ఎన్ని అలర్ట్స్ జారీ చేసినప్పటికీ యువకుడు 2 వీలర్ పై అటువైపు ప్రయాణించడం, దీంతో వాగు ఉధృతికి జంపన్న వాగులో యువకుడు గల్లంతవడం, తర్వాత ఇప్పటి వరకు అతని ఆచూకీ దొరకకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో కూడా దీనికి సంబంధించి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా కురుస్తున్న వర్షపాతం ఎక్కువ మోతాదులో నమోదవుతుంది. ఇక దీంతో ఎగువ నుంచి కూడా వరద ఉధృతంగా కొనసాగుతున్న తీరును కూడా మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఇదే క్రమంలో జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి 2 వీలర్ పై వెళ్తున్న సమయంలో వాగు ఉధృతికి ఒక్కసారిగా గల్లంతవడం జరిగింది, 2 వీలర్ తో సహా. ఇక అది గమనించిన స్థానికులు వెంటనే అక్కడున్న రెస్క్యూ టీమ్స్ కి కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి కానీ పోలీస్ సిబ్బందికి కానీ సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. గజ ఈతగాళ్ల సహాయంతో అటు రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. 2 వీలర్ తో గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఇక వాగు ఉధృతి ఎక్కువగా ఉన్న క్రమంలో అతను ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదని చెప్పి కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలియజేస్తున్నారు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాగు ఉధృతి ఎక్కువగా ఉన్న క్రమంలో ఏదైతే గజ ఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ చేపట్టిన అధికారులు కూడా రెస్క్యూ కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆచూకీ దొరకలేదు, సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. సంబంధించిన డీటెయిల్స్ తెలియాల్సిందే. జంపన్న వాగులో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా అయితే సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అధికపాతంలో నమోదయ్యాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షపాతం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు అధికారులు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి రిస్క్ చేయొద్దని, ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి, ఖచ్చితంగా మీరు ప్రమాదకర స్థితిలోకి వెళ్ళొద్దు, సేఫ్ జోన్ లో ఉండండి అని చెప్పి అధికారులు అలర్ట్స్ ని జారీ చేస్తూనే ఉన్నారు. ఇక ఏదైతే కురిసిన వర్షాల కారణంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా టూ వీలర్ పై ఒక వ్యక్తి అటుగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇక అదే సమయంలో వాగు ఉధృతికి ఒక్కసారిగా అతను గల్లంతవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఇంకా అతని ఆచూకీ లభించలేదు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చర్యలు ఎక్కడి వరకు వచ్చినాయి, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే విలపిస్తున్నారో, అయితే నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. యువకుని ఆచూకీ లభించిందనుకోవచ్చా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, జిల్లాలోని కమ్మలపల్లి గ్రామ శివారు బొమ్మలదాన్ నడువ ప్రాంతంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో రెడ్డేల గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడు తన బంధువులు మల్లయ్య అనే బంధువులు రెడ్డేల గ్రామం చనిపోగా తన బంధువులంతా అంత్యక్రియలు పాల్గొన్నారు. అంత్యక్రియలో పాల్గొన్న బంధువులను తిరిగి గురుమెల్ల గ్రామాలను డ్రాప్ చేసి వస్తున్న ఘటన చోటు చేసుకుంది. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మొత్తం ద్విచక్ర వాహనంతో వస్తున్న సంపత్, ద్విచక్ర వాహనము మరియు సంపత్ ఇద్దరు కూడా ఆ జంపనవాలో పడి వరద ఉధృతి కొట్టుకుపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. చుట్టుపక్కల పంట పొలాల్లో, దీంతో పాటు వ్యవసాయ బావుల్లో కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రత్న, యశ్వంత్, ఇప్పటికే అధికారులు అలర్ట్స్ ని జారీ చేయడం మనం చూస్తున్నాం. తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు బయటకు రావద్దని సూచన చేశారు కదా, మరి జంపన్న వాగు దగ్గర అతను టూ వీలర్ పై ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? వాగు ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో అధికారులు అలర్ట్స్ ఏం జారీ చేయలేదా అటు సైడ్ ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి? సంపత్ వరుసకు మామ అవుతున్న మల్లయ్య గ్రామంలో చనిపోయాడు. అంత్యక్రియలకు తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నా అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో బంధువులంతా హాజరయ్యారు. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితులు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా అంత్యక్రియలు చేయాలి కాబట్టి సంపత్ బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు రెడ్డియాల గ్రామం పక్కనే ఉన్న గురిమల్ల గ్రామంలో వెళ్లేటప్పుడు తన బంధువులతోని సాఫీగా జర్నీ సాగినప్పటికీ తిరుగు ప్రయాణంలో వరద ఉధృతి పెరిగింది. ఇది గమనించకుండా సంపత్ రావడమే దీనికి ప్రధానమైన కారణం కూడా తెలుస్తుంది. మొత్తానికి సంపత్తో పాటు ద్విచక్ర వాహనం ఇద్దరు కూడా వరద ఉధృతి కొట్టుకోపోవడం కూడా గ్రామంలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కుటుంబీకులు మొత్తం కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు, రెవెన్యూ బృందాలు మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. అధికారులు అప్రమత్తంగా సంపత్ గాలింపు చర్యల కోసం సంపత్ ఎక్కడ ఉన్నాడు, ఎలా చిక్కున్నాడు, ప్రాణాలతో ఉన్నాడా లేడా అన్న విషయాన్ని కూడా మనకు త్వరలో తెలియనుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.